సో ఇదే మనం వెళ్తున్న ఎక్విప్మెంట్. ఇది ఆస్ట్రియన్ ఎయిర్వేస్ బిజినెస్ క్లాస్. సో ఇది మన సీటు 5A. సో ఇంతకీ థంబ్నెయిల్ క్లిక్ బైట్ అనుకున్నారా? క్లిక్ బైట్ కాదు. సో హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో మీకు చెప్పినట్టు ఇంటర్నేషనల్ ట్రిప్ ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాషింగ్టన్ డీసీకి బయలుదేరాం ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి. సో నా ఫస్ట్ ఫ్లైట్ ఆస్ట్రియన్ ఎయిర్వేస్ వియన్నా. సో నా డెస్టినేషన్ మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ నాకు 9 hours వాషింగ్టన్ డీసీ నుంచి వియన్నాకి ఆస్ట్రియన్ ఎయిర్వేస్లో వెళ్తున్నాను. అంతేకాకుండా ఆస్ట్రియన్ ఎయిర్వేస్ బిజినెస్ క్లాస్ రివ్యూ కూడా ఈసారి చేస్తాను. లాస్ట్ టైం ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ రివ్యూ చేస్తే అందరికీ నచ్చింది, అందుకని ఆస్ట్రియన్ ఎయిర్వేస్ బిజినెస్ క్లాస్ రివ్యూ అయితే ఇవాళ చేస్తాను. సో మిగతాది దారిలో మాట్లాడుకుందాం. సో ఓన్లీ సింపుల్ 1 bag, జస్ట్ 1 bag అంతే. ఇది గోప్రో. ఆల్రైట్, ఓకే, బ్యాగ్ పెట్టేద్దాం. డన్. సో సీ యూ. సో రిచ్మండ్ నుంచి వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్కి 2 hours డ్రైవ్. ట్రాఫిక్ లక్కీగా ఏం లేదు. సో వెళ్ళిపోతున్నాం. రియలీ ఎక్సైటెడ్ ఈ ట్రిప్, ఎందుకంటే చాలా అసలు ఏం ప్రెప్ లేదు, ఏమీ లేదు. సో బేసిక్గా సూట్ కేస్ తీసుకొని వెళ్ళిపోతున్నా. చూద్దాం ఎలా అవుతుందో, సక్సెస్ అవుతుందా లేదా. ఒక ట్రైన్ రిజర్వేషన్ లేదు అక్కడ. లోకల్గా ప్లాన్ బి ఏంటంటే ప్లేన్లో వెళ్దాం అని. సో ఇంప్రాంప్టు ట్రిప్ చేస్తే ఎలా ఉంటుంది విత్ లిటిల్ ఆర్ నో ప్రెప్ అని. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది ఎవరైనా ఆ డెస్టినేషన్కి వెళ్ళాలంటే. సో ఈ వ్లాగ్లో చెప్పను, కానీ వియన్నా నుంచి డెస్టినేషన్కి వెళ్ళే వ్లాగ్ ఇంకోటి చేస్తాను, అందులో డెఫినెట్గా చెప్తాను. సో వాషింగ్టన్ డీసీ ఒక 7 days ట్రిప్ అనుకుంటున్నా. అంటే చూస్తాను, రిటర్న్ బుక్ చేయలేదు కాబట్టి ఎక్కువ అయితే ఎక్కువ, లేకపోతే లేదు. సో చెక్ ఇన్ అయిపోయింది. రవి వియన్నా. ఆ సెకండ్ బోర్డింగ్ పాస్ ఏమో మీకు వియన్నా ఎయిర్పోర్ట్లో చూపిస్తాను. సస్పెన్స్ అప్పటి వరకు. మీకు లాస్ట్ టైం చూపించాను ఈ ఎయిర్పోర్ట్, మళ్ళీ చూపిస్తున్నా. వాషింగ్టన్ డల్లస్ ఎయిర్పోర్టు. ఇప్పుడు మనం ఒక ట్రైన్ తీసుకొని మన టెర్మినల్ బి టెర్మినల్కి వెళ్ళాలి. సో ఇది ట్రైన్. సో బి గేట్కి వెళ్ళాలి ఇప్పుడు. ఇవాళ చాలా వార్మ్గా ఉంది ఏంటో. సో జాకెట్ అవసరం లేదనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్ ఎందుకంటే మంచిదని జాకెట్ పట్టుకున్నాను. ఖాళీగా ఉంది ఎయిర్పోర్ట్. వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్ ఎంత ఖాళీగా ఎప్పుడు చూడలే. సో మన వ్యాక్సినేషన్లు అన్నీ అయిపోతే ఇంకా బాగుంటుందేమో, ఎక్కువ మంది ఉంటారేమో. స్పెయిన్, మెక్సికో, జపాన్, ఇజ్రాయెల్, పోర్చుగల్, లెఫ్ట్ రైట్. వెనకాలేవో ఐలాండ్స్, ఇంగ్లాండ్. సో మన గేట్ ఏమో B45, B50, B45 కరెక్ట్గా మన గేట్ దగ్గరే ఇండియా ఫ్లాగ్. సో టైం ఉంది ఇంకా. సో ఇదే మనం వెళ్తున్న ఎక్విప్మెంట్, ఎయిర్బస్ 767. ఇది ఆస్ట్రియన్ ఎయిర్వేస్ బిజినెస్ క్లాస్. సో ఇది మన సీటు 5A. సో బిజినెస్ క్లాస్లోని 1 seat, తర్వాత 2 seats మధ్యలో, తర్వాత 1 seat. సో 1-to-1 కన్ఫిగరేషన్. 5 years అయింది లాస్ట్ టైం ఆస్ట్రియన్లో వెళ్ళి. సో ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక మీకు అన్నీ చూపిస్తాను. స్పేస్ బాగానే ఉంది. ఇది ఫ్లాట్ బెడ్, పూర్తిగా ఫ్లాట్ అయిపోతుంది. సో ఈ ఆస్ట్రియన్ ఎయిర్వేస్లో బిజినెస్ క్లాస్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, సో ఇది 1-to-1 కన్ఫిగరేషన్. మీకు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ క్లాస్ ఎమిరేట్స్లో ఫ్లై అయ్యాక ఈ బిజినెస్ క్లాస్లో ఫ్లై అయితే పెద్ద గొప్పగా ఏమనిపించలేదు, కానీ బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్. సో ఈవినింగ్ అరౌండ్ 6 అయింది. ఇప్పుడు మన ప్లేన్ ఇంకో 10 minutesలో టేక్ ఆఫ్ అయిపోతుంది. సో ఇది, సో ఇక్కడ ఏమున్నాయి చూద్దాం. సో ప్లగ్
ఛార్జింగ్ పోర్ట్ ఉంది. తర్వాత ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి, హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఇది ఉంది. తర్వాత ఒక బిజినెస్ క్లాస్ ఎమ్యూనిటీ కిట్ ఇచ్చారు, అది మీకు చూపిస్తాను. ఆ తర్వాత చూసారు కదా, సో ఇది కూడా ఫ్లాట్ బెడ్ అయిపోతుంది. ఫ్లాట్ బెడ్ కన్ఫిగరేషన్ అయ్యాక మీకు చూపిస్తాను అది. సో రెడ్ అండ్ వైట్ కలర్స్. సో మన వాషింగ్టన్ డీసీ నుండి వియన్నాకి 8 hours and 40 minutes టోటల్ ట్రిప్. సో 8 hours 40 minutes చూద్దాం, ఎంతసేపు పడుకోగలం, ఎంతసేపు లేచి ఉండగలం. దీనికి కాన్సోల్ ఉంది, బాగా స్పేషియస్గా ఈ కాన్సోల్ ఉంది. ఇది ఒక రీడింగ్ ల్యాంప్. సో ఇది 3 టేబుల్. సో ఇవి మన కంట్రోల్స్ అన్నీ. సో అప్రైట్ సీట్ వెళ్ళడానికి, లేకపోతే రిలాక్స్ అవ్వడానికి లాంజ్ లాగా, లేకపోతే మొత్తం స్లీప్ మోడ్ ఆ చివరి ఉన్నది. ఇక్కడ అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను ఈ కంట్రోల్స్ అన్నీ. తర్వాత మనకి ఒక మూడ్ లైటింగ్ ఉంది, మసాజ్ మోడ్ ఉంది. ఓకే, చూసారు కదా ఇవన్నీ. సో ఇది పెద్ద కాన్సోల్ ఉంది. ఇవి మన టీవీ మానిటర్కి కంట్రోల్స్. ఓకే, చూసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది టీవీ మానిటర్. సో ఇలాగ ఫ్లాట్ అయిపోతుంది కావాలంటే బెడ్ అవ్వడానికి, లేకపోతే ఇలా చూసుకోవడానికి. సో ఇంకా మనం ఒక 5 నిమిషాలు టేక్ ఆఫ్ అయిపోతాం. మనకి హెడ్ ఫోన్స్ వచ్చాయి. అదే కాకుండా ఒక గుడ్ క్వాలిటీ బ్లాంకెట్, చూసారు కదా బ్లాంకెట్. మన స్పేస్ అయితే బాగుంది, రిలాక్సింగ్ రిక్లైనింగ్ స్పేస్. ఒక్కొక్క బిజినెస్ సీట్కి 2 విండోలు. ఓకే, మూవ్ అయిపోతున్నాం. క్యాబిన్. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి 35 minutes అయింది. ఆల్రెడీ న్యూయార్క్ ఏరియాకి వచ్చేసాం. సో ఇప్పుడు మనం న్యూయార్క్ మీద ఫ్లై చేస్తున్నాం. సో ఇక్కడ నుండి యుఎస్ఏ ఎగ్జిట్ అయిపోయి కెనడా మీదుగా అట్లాంటిక్ ఓషన్ మీదుగా వియన్నా వెళ్ళిపోతాం అన్నమాట. స్కైలో చాలా బ్యూటిఫుల్ డస్ట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా న్యూయార్క్ ఎగ్జిట్ అయిపోతున్నాం. మెన్యూ ఆప్షన్స్ కూడా చాలా చాలా యావరేజ్, గొప్పగా ఏం లేవు. ఏవో 2 చాయిస్లు ఉన్నాయి. నేనేమో చికెన్ వియన్నా స్టైల్ రెడ్ పెప్పర్ సాస్ తీసుకున్నాను. తర్వాత వైట్ వైన్ కలెక్షన్, రెడ్ వైన్ కలెక్షన్, షాంపెయిన్ కలెక్షన్ బాగానే ఉంది. డెజర్ట్ మెన్యూ కూడా ఉంది. అంటే రేటింగ్ 6 out of 10, అంత గొప్పగా అయితే ఏం లేదు మెన్యూ. సో మూవీ సెలెక్షన్, టీవీ సెలెక్షన్ కూడా చాలా చాలా బేసిక్ అండ్ యావరేజ్ ఉంది. నేను లక్కీగా టెనెట్ మూవీ చూడలేదు కాబట్టి టెనెట్ వాచ్ చేయొచ్చు అట్లీస్ట్ ఒక 1.5 hours డిన్నర్ చేస్తూ. ఇవాళైతే లాస్ట్ మినిట్ ప్యాకింగ్లో లంచ్ మిస్ అయిపోయాను కాబట్టి చాలా ఆకలేస్తుంది. సో రెడీ ఫర్ డిన్నర్. సో ఫుడ్ టైం. మన స్టార్టర్ అయితే వచ్చేసింది. మనం సామన్ ఆర్డర్ ఇచ్చాం కదా, సామన్ అండ్ సాలడ్, బ్రెడ్, చీజ్ విత్ గ్రేప్స్ అండ్ బటర్. సో ఇది స్టార్టర్. తర్వాత మెయిన్ కోర్స్ వస్తుంది. ఇది ఎపిటైజర్ మాత్రమే. సాలడ్కి డ్రెస్సింగ్ అయితే ఇది ఇవ్వలేదు, సో అందుకని లెమన్ యూస్ చేస్తున్నాను సాలడ్ కోసం. సో సాల్మన్ రోల్ ఎలా ఉంది ట్రై చేద్దాం. చాలా నార్మల్, చాలా బేసిక్ ఉంది, స్పెషల్ ఏం లేదు. జస్ట్ ఫ్రెష్ కట్ సాల్మన్ అన్నమాట, సూషీ స్టైల్. సో మెయిన్ కోర్స్ వచ్చినప్పుడు ఫుడ్ బాగుందా లేదా చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇది. ఇప్పుడు మెయిన్ కోర్స్ ఆఫ్ ఫుడ్ వచ్చింది. ఇది వియన్నా అంటే ఆస్ట్రియన్ స్టైల్ ఆఫ్ చికెన్ విత్ రెడ్ సాస్. అంతేకాకుండా చాలా వెజీస్ ఉన్నాయి. తర్వాత టొమాటో మిక్స్ సాలడ్, ఒక స్పెషల్ జర్మన్ లేకపోతే ఆస్ట్రియన్ స్టైల్ ఫుడ్ ఇది. సో చికెన్ ఇన్ రెడ్ సాస్ ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. చూడడానికి అయితే బాగుంది, టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను మీకు ఒక 5 నిమిషాల్లోనే తిని. ఓకే, టెనెట్ మూవీ వాచ్ చేస్తున్నాను డిన్నర్ తింటూ. తెలుగు మూవీస్ కానీ ఇండియన్ మూవీస్ కానీ ఆప్షన్స్ అయితే లేవు మన దగ్గర అన్ఫార్చునేట్గా. సో వియనీస్ స్టైల్ చికెన్ ఇన్ రెడ్ పెప్పర్ సాస్. సో ఇందాక
నాకు ఆ సాలడ్ ఎపిటైజర్ అంత నచ్చలేదు. సో ఈ వీనీస్ చికెన్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్ టేస్ట్, పర్ఫెక్ట్లీ కుక్డ్, చాలా బాగుంది. ఐ గివ్ ఇట్ 4.5 అవుట్ ఆఫ్ 5 స్టార్స్. అంత బాగుంది, జోక్ చేయట్లేదు, నిజంగా నాకు చాలా నచ్చింది. సో మెయిన్ కోర్స్ అయితే చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ వెరీ టేస్టీ. సో కాఫీ మెన్యూ ఆఫ్టర్ డిన్నర్. Austrian German special coffee, delicious black coffee, fresh coffee, cream. ఈ పేజ్లో లాస్ట్ ఆప్షన్ నాకు నచ్చింది, సో అది తీసుకుంటాను డెఫినెట్గా. గ్రేప్స్, చీజ్, 2 different kinds, and then fruit, and then the special Austrian coffee with candy. So now time for bed. ఈ సీట్ ఏమో ఫ్లాట్ బెడ్ అయిపోతుంది. ఆస్ట్రియన్లోని ప్రాబ్లం ఏంటంటే ప్రైవసీ అంత లేదు, అంటే ఎవరైనా మనని చూడొచ్చు, కొంచెం పార్టిషన్ లాగా కానీ అదేది లేదు. అందుకే నాకు అంత ఫేవరెట్ కాదు. పార్టీషన్ ఉంటే కొంచెం ప్రైవసీ ఉంటే బిజినెస్ క్లాస్లో బాగుంటుంది అని నా ఉద్దేశం. సో టైర్డ్. సో ఒక 3-4 గంటలు పడుకొని లేస్తాం మళ్ళీ. ఓకే, గుడ్ నైట్. మళ్ళీ లేచాక రికార్డ్ చేస్తాను, ఓకేనా? సో ఓకే, లేచాను ఇప్పుడే, బ్రేక్ఫాస్ట్ సర్వీస్కి లేచాను. 4.5 hours, అప్రాక్సిమేట్గా 5 hours పడుతుంది. సో కొంచెం ఇంకా నిద్ర వస్తుందని బ్రేక్ఫాస్ట్ సర్వీస్ కోసం. సో బ్రేక్ఫాస్ట్, కాలిఫోర్నియా ఆమ్లెట్, పొటాటోస్, మష్రూమ్స్, ఫ్రెష్ ఫ్రూట్, Greek yogurt with strawberries, granola mix, so this is breakfast. ఇంకా గట్టు ల్యాండ్ అవడానికి. సో నేను ఎలా ఫీల్ అయ్యాను బిజినెస్ క్లాస్ కానీ వియన్నాలో ల్యాండ్ అయ్యాక అక్కడ చెప్తాను. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ డన్. సమ్ ఫేస్ మిస్ట్, facial mist, సో ప్లేన్లో ట్రావెల్ చేసినప్పుడు హై ఆల్టిట్యూడ్లో చాలా డ్రైనెస్ ఉంటుంది. సో హైడ్రేట్ చేసుకోవాలి, స్కిన్నే కాదు మనం తాగడం కూడా. సో ఫేషియల్ మిస్ట్ దీంతో హైడ్రేషన్ అయిపోతుంది, మాయిశ్చర్ వస్తుంది, కొంచెం వాటర్ ఎక్కువ తాగాలి. సో యూజువల్గా నేను 2-3 వాటర్ తాగుతాను ప్లేన్లో ఉన్నప్పుడు. ఓకే, సో గుడ్ మార్నింగ్ యూరప్. ఇప్పుడే బెల్జియం దాటి జర్మనీలోకి ఎంటర్ అయ్యాం. ఇంకా ఒక 45 minutes to 1 hourలో వియన్నాలో ల్యాండ్ అవుతాం. సో యూరోపియన్ స్కైస్, గుడ్ మార్నింగ్. ఆస్ట్రియన్ ఎయిర్వేస్ బోయింగ్ ఇంజిన్ టర్బైన్. So landing in Europe after a long time, at least a year now. Small Austrian village. Total journey time 8 hours and 40 minutes. Vienna airport వచ్చేసాం. అవన్నీ ఆస్ట్రియన్ ఫ్లైట్స్. సో వియన్నాలోని నాకు 5 hours బ్రేక్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్లైట్. సో లాంజ్కి ప్రాబబ్లీ వెళ్తాను ఇప్పుడు. సో వియన్నా ఎయిర్పోర్ట్, లెట్స్ గో టు ద లాంజ్.
సో ఇది లుఫ్తాన్సా లాంజ్. మనం స్టార్ ఎయిర్లైన్స్ అంటే ఈజిప్ట్ ఎయిర్ కానీ, యునైటెడ్, థాయ్, సింగపూర్, ఆస్ట్రియన్, ఇలా చాలా ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఇవన్నీ స్టార్ ఎయిర్లైన్స్ అంటారు. సో మనం ఇప్పుడు ఆస్ట్రియన్ ఫ్లై అవుతున్నాం కాబట్టి ఈ స్టార్ ఎయిర్లైన్స్ లాంజ్ అంటే లుఫ్తాన్సా లాంజ్ ఏదైనా ఏ స్టార్ ఎయిర్లైన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ లాంజ్లోని ఫుడ్ అని ఉంటాయి, అది ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఇంతకీ థంబ్నెయిల్ క్లిక్ బైట్ అనుకున్నారా? క్లిక్ బైట్ కాదు. సో ఒరిజినల్గా నేను ప్లాన్ చేసినప్పుడు రేపు వాషింగ్టన్ డీసీ నుంచి నేను వెళ్ళబోయే డెస్టినేషన్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. ఇప్పుడు కరోనా కారణంగా, సేల్స్ లేని కారణంగా కేవలం $400కి కోచ్ క్లాస్లో డైరెక్ట్గా వాషింగ్టన్ డీసీ నుంచి ఎండ్ డెస్టినేషన్కి టికెట్ ఉంది. కానీ నాకు ఒక రోజు ఎక్స్ట్రా కావాలి, అందుకని ఇవాళ ఆస్ట్రియన్ ఎయిర్వేస్లో బుక్ చేశాను. సో వాషింగ్టన్ డీసీ నుంచి వియన్నా, ఆస్ట్రియా క్యాపిటల్, వియన్నా నుండి నా ఎండ్ డెస్టినేషను. యాక్చువల్లీ ఎలాగా ఎయిర్లైన్స్ రివ్యూ స్టార్ట్ చేశాను కాబట్టి, ఎమిరేట్స్ రివ్యూ బాగా వ్యూస్ వచ్చాయి కాబట్టి ఆస్ట్రియన్ బిజినెస్ క్లాస్ రివ్యూ కూడా చేద్దామని ఆస్ట్రియన్ బిజినెస్ క్లాస్లో బుక్ చేశాను. ఈ ట్రిప్ 400తో అయిపోవాల్సింది, నాకు $2,600 అయింది. అంటే 4 అంటే ఆల్మోస్ట్ 7 టైమ్స్ టికెట్. సో $2,600 అంటే మీరే అప్రాక్సిమేట్గా 2 లక్షలు. సో అవసరమా అంటే అవసరం లేదు, కానీ ఆస్ట్రియన్ ఎయిర్వేస్ నేను బిజినెస్ క్లాస్లో వెళ్ళి చాలా 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 సంవత్సరాలు అయింది. సరే రివ్యూ చేద్దాము అని బుక్ చేశాను. సో ఆల్మోస్ట్ 7 టైమ్స్ ఎక్స్ట్రా పే చేశాను. సో మీకు థంబ్నెయిల్లో ఉన్న మిస్టరీ లేకుండా నేను ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. $2,600 అప్రాక్సిమేట్గా, కరెక్ట్గా 2,600 × 72 మీరే చూసుకోండి ఎంత అయితే అంత. ఓకే, సో ఆస్ట్రియన్ ఎయిర్వేస్ ఉండి 5 గంటలు మనకి బ్రేక్ ఉంది వియన్నాలో. 5 గంటలు వియన్నాలో బ్రేక్ అయిపోయాక ఎండ్ డెస్టినేషన్. సో బిజినెస్ క్లాస్ అవసరమా? యూజువల్గా నేనైతే అమెరికా నుండి యూరప్కి బిజినెస్ క్లాస్ నేను ప్రిఫర్ చేయను, ఎందుకంటే ట్రిప్ అన్నీ 8 గంటలు 9 గంటలు, మనం టేక్ ఆఫ్ తీసి హార్డ్లీ 4 గంటలు పడుకుంటాం. అంత డబ్బులు ఎక్కువ పెట్టడం అనవసరం అనిపిస్తుంది. యూజువల్గా నేనైతే డైరెక్ట్గా ఇండియా ఫ్లైట్ అయినా, ఆస్ట్రేలియా ఫ్లైట్స్ అయినా, లేకపోతే మిడిల్ ఈస్ట్ అంటే దుబాయ్ కానీ, అబుదాబి కానీ, ఖటార్ కానీ అయితే 12.5 గంటలు పడుతుంది. సో అది కొంచెం కన్వీనియంట్ అనిపిస్తుంది. ఇది కేవలం రివ్యూ చేయడానికి మాత్రం ఇది వెళ్తున్నాను. ఓకే, సో నా ఆస్ట్రియన్ ఎయిర్వేస్ బిజినెస్ క్లాస్ రేటింగ్ ఎంత? ఓన్లీ 5/10. ఓకే, సో నేను ఎక్కడికి వెళ్తున్నాను అది నెక్స్ట్ వ్లాగ్లో మీరు చూస్తారు. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.